వెల్కమ్ టు సీజే టీవీ. ప్రతిరోజు మనం ఉదయాన్నే వివిధ ముఖ్యమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. ఇదే క్రమంలో ఈరోజు వివిధ దినపత్రికల్లో సినిమా పేజీలో ఏమేమి వార్తలు ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా సాక్షి సినిమా పేజీలో ఏమున్నాయో చూద్దాం. డిష్యూమ్ అంటూ విలన్లను రఫ్వాడిస్తున్నారు సూర్య. ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, రవీనా ఠాండన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ ను చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభమైంది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించినటువంటి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అన్నట్టుగా సమాచారం. సో మనం ఆల్రెడీ అనుకున్నాం, గత కొన్ని రోజులుగా అనుకుంటా ఉన్నాం ఏంటంటే తమిళ్ హీరోలు తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే క్రమంలో సూర్య ఆల్రెడీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా మనకు తెలిసింది. ఇది షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి కీలక సన్నివేశాలని ఫస్ట్ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. ఇక జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి డ్రాగన్ దేశభక్తి, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ ప్రచారంలో ఉన్న టైటిల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా మలయాళ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలో జరిగింది. లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్లో హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగానే ఎన్టీఆర్ పై ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారని మేకర్స్. ఈ సాంగ్ స్క్రీన్ పై విజువల్ గా అద్భుతంగా ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం. అయితే ఈ పాట రెగ్యులర్ సాంగ్ కాదని దేశభక్తిని గుర్తు చేసేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ సిరీస్ ఫిలిం సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న రిలీజ్ కానుందని ఈ సినిమా సంగీతం రవి బస్రూ. సో చూడండి, దీనికి నిర్మాతలే ఒక 60 మంది ఉన్నారు. అంటే అంత భారీ బడ్జెట్ తోటి సినిమా చేస్తున్నారు. దీంట్లో కళ్యాణ్ రామ్ కూడా ఒక హీరో, ఒక నిర్మాతలో ఒకరు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ బ్రదర్ అయినటువంటి కళ్యాణ్ రామ్. ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా దీనిలో భాగమైంది. సో ప్రశాంత్ నీల్ సినిమా అంటే మనం తెలుసు ఎంత భారీగా ఉంటుందో. సో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు త్వరలో వార్ 2 రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి డబ్బింగ్ కార్యక్రమాల్లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే డ్రాగన్ అనేటువంటి వర్కింగ్ టైటిల్తో వస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించినటువంటి దేశభక్తి గీతాన్ని భారీగా ఇది మునుపెన్నట్టు కూడా మనం స్క్రీన్ మీద చూపించినటువంటి డిఫరెంట్ అద్భుతమైనటువంటి విజువల్స్ తోటి ఈ యొక్క సాంగ్ చిత్రీకరిస్తున్నారట. కాకపోతే ఇది దేశభక్తి గీతం అని అంటున్నారు. ఏదేమైనా కూడా దేశభక్తి గీతాలకి లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం రేర్గా వచ్చేటువంటి ఈ యొక్క దేశభక్తి గీతాలు ఏవైతున్నాయో అవి అందరూ కూడా ఈ యొక్క ఆగస్టు 15, జనవరి 26 ఇలా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పాటని మనం వింటూ ఉంటాం, చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సాంగ్ ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్నట్టుగా ఈ యొక్క తాజా సినిమా సమాచారం. ఇక 3 భాషల్లో ఒకేసారి దృశ్యం సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో దృశ్యం 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సిరీస్లో రానున్న 3వ చిత్రం దృశ్యం 3పై ఇటీవల ఇండస్ట్రీ అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన దృశ్యం 2 చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వెంకటేష్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం, వెంకటేష్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందిన దృశ్యం 2 హిట్ గా నిలిచాయి. ఇక హిందీలో అజయ్ దేవగన్ హీరోగా డైరెక్షన్ నిషికాంత్ కామత్ తెరకెక్కించిన దృశ్యం, అజయ్ దేవగన్ డైరెక్ట్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం 2 సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ సిరీస్లో 3వ భాగం ముందుగా మలయాళంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. 3వ భాగంలోనూ మోహన్ లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించినారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్లో సెట్లోకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో దృశ్యం 3 ఉంటుందని అజయ్ దేవగన్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా జీతూ జోసెఫ్ మాట్లాడుతూ మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు, హిందీ భాషలో దృశ్యం 3 సినిమా వస్తుంది. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీంకు ఇస్తాను. అక్కడ సంస్కృతి, నేటివిటీ తగ్గట్టుగా వాళ్ళు కథలో మార్పులు చేసుకుంటారు. 3 భాషల్లో ఒకేసారి దృశ్యం 3 చిత్రీకరణ సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచన ఉంది అని స్పష్టం చేశారు ఆయన. దృశ్యం 3 తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు. అయితే దర్శకుడు ఎవరనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
దృశ్యం గురించి మనం తెలుసు. దృశ్యం 1 అంటే ఫస్ట్ పార్ట్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఒక సామాన్యమైనటువంటి ఎక్కువగా చదువుకునే ఒక కేబుల్ ఆపరేటరు రెగ్యులర్గా సినిమాలన్నీ చూస్తూ సినిమాటిక్గా ఒక సాక్ష్యాన్ని ఏ విధంగా పుట్టించాడు, తను లేని రోజు ఉన్నట్టుగా ఒక 2 days ముందుకు జరిపి అతను యొక్క బస్ జర్నీ అవన్నీ కూడా సాక్ష్యాలు పుట్టించడం, కానీ ఆ సాక్ష్యాలని తనకు అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా తన ఫ్యామిలీని ఒక అనుకోనిటువంటి సంఘటన, ఒక మర్డర్ సంబంధించిన ఇష్యూలో ఎలా కాపాడనేది దృశ్యం సినిమాలో మనం చూసాం. ఇదే క్రమంలో ఇది యాక్చువల్గా మలయాళంలో వచ్చినటువంటి దృశ్యం మోహన్ లాల్ చేశారు. ఇది అద్భుతమైన సూపర్ హిట్ సాధించిన తర్వాత తెలుగు, హిందీలో చేశారు. ఆల్రెడీ తమిళ్లో కూడా చేశారు. తమిళ్లో అనుకున్నంత విజయం సాధించినట్టుగా ఉంది. అందుకే తమిళ్ అనేటువంటి ఎక్కడ కూడా లేదు చిత్రాలు. ఎక్కడ మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో దృశ్యం 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. హిందీలో మనం తమిళ్లో వచ్చి నాకు తెలిసి కమల్ హాసన్ చేసినట్టున్నాడు. కమల్ హాసన్ అది పెద్దగా హిట్ కానట్టుగా ఉంది. సో ఏదైనా కూడా మంచి లైన్తో వచ్చినటువంటి సినిమా. ఇది దృశ్యం సంబంధించిన 3rd పార్ట్ కూడా ఈ యొక్క సిరీస్లో భాగంగా వస్తుంది అనేది న్యూస్. అయితే మరి ఎందుకు కానీ విజయ్ దేవగన్ ఈ 3rd దృశ్యం 3 అనేది దృశ్యం ఆ టీం కాకుండా మేము సొంత కథను చేస్తున్నాం అని చెప్పేసి అలా ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత మరి జీతూ జోసెఫ్ ఎవరైతే దానికి దర్శకుడు ఉండో ఆయన లేదు, ఈ యొక్క దృశ్యం 3 కూడా కథ నేనే ఇస్తున్నాను, దర్శకుడు ఎవరైనప్పుడు కూడా కథనే ఇస్తారు, దాన్ని వాళ్ళ నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటారు, కానీ మూల కథ నేనే ఇస్తున్నాను అనేది ఈ యొక్క ఇది. దీంట్లో కొంత కాంట్రవర్సీ స్టేట్మెంట్ లాగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయనేమో నేను కథ సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్పడం ఏంటి, ఈయనేమో లేదు నా కథే అని చెప్పడం, ఈ విషయంలో కొంత ఒక కాంట్రవర్సీ అయితే నడిచే అవకాశం ఉంది. మరి ఏది నిజం అనేది వారికి తేలాల్సింది. ఇకపోతే గతాన్ని తిరగరాయాలనుకోలేదు. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం థగ్ లైఫ్. షింబు, త్రిష, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ పథకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగులో శ్రేష్ఠ మూవీస్ పై సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా నాయగన్, తెలుగులో నాయకుడు. 1987 అక్టోబర్ 21న విడుదలై ఆ సినిమా హిట్ గా నిలిచింది. దాదాపు 37 ఏళ్ల తర్వాత వారిద్దరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం అయితే తెలిసే విషయం. అయితే థగ్ లైఫ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా భారీ అంచనాలకు అందుకోలేకపోయింది. దీనిపై మణిరత్నం తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు. కమల్ హాసన్ నా కలయికలో వచ్చిన నాయకుడు సూపర్ హిట్ అయింది. థగ్ లైఫ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు నేను చెప్పగలిగేది ఒకటే, మిమ్మల్ని క్షమించండి, నాయకుడు కంటే తక్కువగా థగ్ లైఫ్ చేయాలనుకోలేదు. అలాగే గతాన్ని తిరగాలనుకునే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. పూర్తిగా విభిన్నమైన చిత్రం అందించాలనుకున్నాం. అయితే థగ్ లైఫ్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోవడంతో మేము అనుకున్న ఫలితాన్ని అందుకున్నాం. మేము అందించిన దానికంటే వాళ్ళు పూర్తి విభిన్నమైన కథను కోరుకున్నారు అని అర్థం చేసుకున్నా అని మణిరత్నం అన్నారు. సో ఏదేమైనా కూడా ఒక గొప్ప దర్శకుడు అయినటువంటి మణిరత్నం ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తోటి ఈ విధంగా ఆయన ఉండటం అనేది కొద్దిగా ఆయన అభిమానులు అయినటువంటి మాలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి చాలామంది అభిమానులు ఉంటారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒక గీతాంజలి, ఒక నాయకుడు, ఇలా ఆయన మౌనరాగం, ఇతని సినిమా స్టైల్ ఆఫ్ టేకింగ్ మనం చూసినట్టయితే అద్భుతమైనటువంటి టేకింగ్, అద్భుతమైన ఫోటోగ్రఫీ విలువలు ఉంటాయి. సో అలాంటి మణిరత్నం ఈ మధ్య వరుస అపజయాలతోటి ఆయన ఉన్నారు. ఆయన ఏదో తమిళ్లో తీసినటువంటి ఒక పొన్నేరు సెల్వం ఏదవుతుందో పార్ట్ 1, పార్ట్ 2 కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఎంత అద్భుతంగా తీసినప్పుడు కూడా దాంట్లో ఆ యొక్క క్యారెక్టర్స్ పేర్లు మనకు అర్థమే కాదు. సినిమా అంతా చూసిన తర్వాత కూడా అసలు హీరో అసలు పేరేంటి అర్థం కాదు. సో ఈ విధంగా ఉన్నటువంటి సినిమా అద్భుతమైన విజువల్స్తో తీసినప్పుడు కూడా తమిళ్ నేటివిటీ ఉంది తప్పించి నేషనల్ వైడ్గా చూసే విధంగా ఉండదు. అదే మన రాజమౌళి తీసిన మీరు బాహుబలి చూస్తుంటే ప్రపంచం మొత్తంలో ఎవరైనా సరే బాహుబలి యొక్క ఆ పేర్లు ఏవైతున్నాయో ఆ పేర్లు మనకు ఈజీగా క్యాచీగా ఉంటాయి. సో దేవసేన సింపుల్ పలికేటువంటి పేర్లు, అంతేగాని దాంట్లో ఇంత పొడుగు పేర్లు, ఒక్కొక్క రాజుకి 2-3 పేర్లు, 2-3 పేర్లు, ఒకళ్ళు ఒక రాగా పిలవటం, ఇంకొకరు ఇంకోలాగా పిలవటం, అదే రాజుని. ఇది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆ సినిమా తమిళ్లో తప్పితే వేరే ఎక్కడ కూడా అనుకున్న విజయం సాధించలేదు. అంత భారీ బడ్జెట్తో ఉన్న సినిమాలు ఎప్పుడైనా సరే నేషనల్ ఇంటర్నేషనల్ ప్రేక్షకుల్ని మనసులో పెట్టుకొని తీయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా వరుస అపజయాలతో ఉన్నటువంటి భారతీయ 2తో శంకరు ఈ యొక్క థగ్ లైఫ్ తోటి మణిరత్నం చాలా బ్యాడ్ నేమ్ అయితే తెచ్చుకున్నారు. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
నేను కొద్దిగా డిఫరెంట్గా తీద్దాం అనుకున్నాను. డిఫరెంట్గా తీద్దాం అనుకోవడం అనేది యాక్చువల్గా కరెక్టే, కానీ నాయకుడు కాంబినేషన్ 37 years తర్వాత వచ్చేటువంటి ఒక సినిమా. కమల్ హాసన్ మణిరత్నం అంటే అదే రకమైన మాఫియా, అదే రకమైన ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే అప్డేటెడ్ నాయకుడు లాగా ఉంటే ఖచ్చితంగా ఆదరించేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఉన్నారు కదా, 37 years అంటే అప్పుడు 20 years వాళ్ళు కూడా ఇప్పుడు 60 years ఉండొచ్చు. సో వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు మీ మీద ఉన్న అభిమానంతో. అలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకునేసరికి నాయకుడు తీసినటువంటి డైరెక్టర్ అయినా ఇది తీసింది అనే విధంగా ఉందని చెప్పేసి చాలామంది విమర్శకులు దాని మీద కామెంట్స్ చేశారు. ఇది మణిరత్నం గారు ఇప్పటికైనా దీన్ని గుర్తించి మీకున్న టాలెంట్ తెలుసు అందరికీ, మీరు ఈ ప్రపంచం గర్వించదగ్గ దర్శకుల్లో మీరు ఒకరని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అలాంటి మీ నుంచి ఒక మంచి సినిమాలు రావాలి, మీకు మంచి మంచి ఆర్టిస్టులు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా మీరు అడగగానే వెంటనే డేట్స్ ఇస్తారు. మీకున్న క్రేజ్ అనేది అలా ఉంది. ఆ క్రేజ్కు తగ్గట్టుగా కథలను కూడా ఎంచుకొని ఆ కథనం ఆ యొక్క స్టార్ కాస్ట్ పెట్టి సినిమాలు మంచి మంచి సినిమాలు తీసి మీ అభిమానులను అల్లించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ కియారా అద్వానికి మాత్రం మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. అసలు పెళ్ళైనాక స్టార్ పెరిగింది. దివంగత ప్రముఖ నటి మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో కమల్ ఔర్ మీనా అనే సినిమా తెరకెక్కనుంది. హిచ్కీ మహారాజ్ వంటి చిత్రాలు ఫేమ్ సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమాలోని మీనా కుమారి పాత్ర కోసం కృతి సనన్, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సిద్ధార్థ్ పి మల్హోత్రా ఇటీవల ఈ సినిమా కథని కియారా అద్వానీకి వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహ బంధంలో అడుగుపెట్టిన కియారా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. ఆమె ప్రసవం కొంత విశ్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలన్నది మేకర్స్ ప్లాన్. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మీనా కుమారిలా కనిపించాలనుకోవడం కియారాకు పెద్ద సవాలని, అయినప్పటికీ కథ నచ్చి ఒప్పుకున్నారని బాలీవుడ్ టాక్. ట్రాజెడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకునే మీనా కుమారిగా కియారా నడిస్తే ఈ సినిమాలోని దర్శకుడు కమల్ అమ్రోహి పాత్రను ఎవరు పోషిస్తారనేది చర్చ కూడా జరుగుతోంది. సిద్ధార్థ్ పి మల్హోత్రా, అమ్రోహి ఫ్యామిలీ, సరేగమ సంస్థల ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఇది కియారా అద్వానీకి సంబంధించి. కియారా అద్వానీ చెప్పాలంటే మనం తెలుగులో వరుసగా ఫ్లాపుల్లోనే ఉంది. మనం చూసాం రీసెంట్గా గేమ్ చేంజర్లో ఒక ఫ్లాప్లో తను భాగస్వామ్యం అయింది. తెలుగులో పెద్దగా ఐరన్ లెగ్ అనేటువంటి పేరు అయితే ఉంది, పెద్దగా హిట్స్ అయితే లేవు. అయినా కూడా నేషనల్ లెవెల్లో అమ్మకి మంచి క్రేజ్ ఉంది. రీసెంట్గా పెళ్లి కూడా చేసుకుంది. కన్సీవ్ అయినటువంటి కియారా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత చేయబోయే సినిమా. మీనా కుమారి ట్రాజెడీ క్వీన్ అని చెప్పేసి అంటారు. ఆమె జీవితంలో చాలా ఒడుదొడుకులు, మన తెలుగులో ఏ విధంగా అయితే సావిత్రి లైఫ్ ఉందో అదేవిధంగా కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఆమె జీవితంలో జరిగాయి. ఆమె పాథటిక్ లైఫ్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఒక స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి ఒక హీరోయిన్ ఏ విధంగా తన జీవితంలో ఒడుదొడుకులు చేసుకొని చివరి జీవితాన్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందనేది ఈ యొక్క కథాంశం. దీనికి సంబంధించి మహానటికి ఏ విధంగా అయితే సినిమాకి క్రేజ్ వచ్చిందో అదేవిధంగా నేషనల్ లెవెల్లో మాత్రం మీనా కుమారి సినిమా కూడా అటువంటి క్రేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో మరి కియారా అద్వానీ ఆ పాత్రకి ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది చూడాలి. దానికి ఈజీగా ఇంకో 2-3 years టైం పట్టే అవకాశం ఉంది. చాలా ఎర్లీగా అయితే ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఇది కియారా అద్వానీకి సంబంధించినటువంటి తాజా సినిమా అప్డేట్. సాక్షి తర్వాత మనం ఈనాడు పేపర్ చూద్దాం. అలా సెట్ అయ్యింది ట్రెండ్. సో చిరంజీవి ఏమంటారు, భారీ కాన్వాయ్ సినిమాలదే ఇప్పుడు హవా. పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా విస్తృతంగా ఉన్న కథలను చెప్పడం పైనే దృష్టి పెడుతున్నారు దర్శక నిర్మాతలు. ప్రేక్షకులు అలాంటి సినిమాలనే ఇష్టంగా చూస్తున్నారు. దాంతో అగ్ర హీరోల సినిమాలే కాకుండా కొత్త తరం హీరోల సినిమాలు భారీ హంగులతో ముస్తాబవుతున్నాయి. ఆయా సినిమాల్లోని కథ వాటి స్థాయి తగ్గట్టుగా తెలుగు చిత్రసీమలో భారీ సెట్లు రూపుదిద్దుకుంటున్నాయి. దేవాలయాలు మొదలుకొని ఎక్కడెక్కడ ఉన్న చారిత్రాత్మక నిర్మాణాలు, కల్పిత కట్టడాలు వరకు అన్ని పునః సృష్టిస్తూ చిత్రీకరణ చేస్తున్నారు. నిజమైన గుహని తెరపించేదా కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా కోసం భారీ గుహ సెట్ వేశారు. సో ఇది దానికి సంబంధించింది. ఇంకా అబ్బురపరిచే దృశ్యాన్ని తెరపై ఆవిష్కరిస్తూ కథలు చెప్పడానికి బాగా అలవాటు పడుతున్నారు నేటి దర్శకులు. ఇక భారీగా తిరగడం ట్రెండ్గా మారింది. ఈ విజువల్స్తో కథనాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడంలో ఈ మధ్య సినిమాలు ఆరితేరాయి. అతిపెద్ద హారర్ ఫాంటసీ కోసం హవేలీ. హారర్ కథలో ప్రభాస్ నటిస్తున్నారనే బాహుబలి ఇమేజ్ ఉన్నటువంటి ప్రభాస్ హారర్ కథలోనా అంటూ అనుమానంగా మాట్లాడారు. కానీ ఇటీవల విడుదలైన రాజాసాబ్ టీజర్ ఆ అనుమానాలని పటాపంచలు చేస్తూ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చాటి చెప్పింది. ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టే భారతీయ తెరపై ఇదివరకు ఎప్పుడు చూడని అతిపెద్ద హారర్ ఫాంటసీ చిత్రంగా రాజాసాబ్ తెరకెక్కుతుంది. మారుతి దర్శకత్వంలో టి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపుగా 30 వరకు సెట్స్ నిర్మించారు. అందులో హవేలీ సెట్
ఎంతో ప్రతిష్టాత్మకమైనది. రామ్ చరణ్ కథానాయుడుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమా కోసం ఉత్తరాంధ్రలోని ఓ గ్రామాన్ని తలపించేలా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొళ్ళ నేతృత్వంలో సెట్ నిర్మించారు. సో కథల స్థాయి భారీ సెట్స్ కు డిమాండ్ చేస్తున్నాయి. ప్రేక్షకులు అన్ని భాషల నుంచి వస్తున్న సినిమాలను చూస్తున్నారు. ఎప్పటికప్పుడు అంతకు మించి అనుభవాన్ని కోరుకుంటున్నారు. ఆ పోటీని అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని భారీ కథల్ని రాసుకొస్తున్నారు దర్శకులు. మన సినిమాల కాన్వాస్ పెరగడం వెనుక అదే ప్రధాన కారణం. అయితే భారీ సెట్స్ తోనే విజువల్స్ గా మూడ్ని సృష్టించగలం అనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు చిన్న చిన్న సెట్స్ కూడా విజువల్ గా మరింత ప్రభావం చూపిస్తుంటాయి. నేను ప్రొడక్షన్ డిజైనర్ గా చేసిన విరూపాక్ష సినిమాలో రైలు గుద్దుకునే ఓ సన్నివేశం ఉంటుంది. అది సెట్టే. కేవలం ₹1,00,000 ఖర్చుతోనే ఆ వాతావరణాన్ని సృష్టించాం. కానీ తెరపై ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎంతో ప్రభావం చూపిస్తాయి. అది సంబంధించినటువంటిది. నిజానికి అలా సెట్ అయ్యింది ట్రెండ్. సెట్ అంటే సెట్లు, సినిమాల్లో సెట్కు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి మాట్లాడారు. మనం తెలుగు సినిమాల్లో సెట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్. నిజానికి అప్పుడు ఉన్నటువంటి చాలా వరకు 90 to 90% జనాలు కూడా నిజంగా చార్మినార్ మీద తీశారనుకునే విధంగా అద్భుతమైన సెట్ వేసి ఒక్కడు సినిమాలు తీశారు. దాన్ని అన్నారు ఇంత ఖర్చు పెట్టి తీశారా అని చెప్పేసి. సో ఎంఎస్ రాజు దానికి నిర్మాత. సో దాని తర్వాత గుణశేఖర్ సెట్ అయ్యాలి అంటే గుణశేఖర్ సినిమా అనేటువంటి పరిస్థితి వచ్చింది. దాని తర్వాత మహేష్ బాబు సంబంధించిన ఒక సినిమాలో కూడా భారీగా సెట్ వేసి అర్జున్ సినిమాకి పెద్ద సెట్ వేసి దేవాలయం సెట్ వేశారు. సో ఇలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కువ శాతం సీన్స్ అక్కడ చేస్తే ఓకే, తక్కువ సీన్స్ చేస్తే పెద్ద సెట్ వేసి ఉపయోగం ఉండదు. మనం తర్వాత శంకర్ చూసాం. శంకర్ పాటలకి ₹1,00,00,000 సెట్లు వేస్తుంటాడు. ఒక పాట 3-4 నిమిషాలు 5 నిమిషాలు వచ్చే పాట కోసం ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నిమిషం షూట్ చేసి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఏదేమైనా కూడా భారీ బడ్జెట్తో వచ్చేటువంటి ఒక భారీ తారాగణంతో వచ్చేటువంటి సినిమాల్లో సెట్లు వేసినా కూడా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు దాని గురించి తాజాగా రాజా సాబ్ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అందరూ అన్నారు మారుతి లాంటి ఒక చిన్న దర్శకుడికి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఒక డేట్ ఇవ్వటం ఏమండి, ఆయనతో సినిమాలు చేయటం ఏంటి, చిన్న చిన్న సినిమాలు చేసేటువంటి ₹1,00,00,000 లోపు ఆయన సినిమాలు చేసిన సంఘటన మనం చూసాం. 40 లక్షలు 50 లక్షలు సినిమా చేసేవాడు ఆయన. ప్రేమ కథా చిత్రం లాంటి సినిమాలు కేవలం 40 నుంచి 60 లక్షల్లోనే ఆయన సినిమా చేశాడు 5D కెమెరాతోటి. సో ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి మారుతికి ఇటువంటి పెద్ద సినిమా వేయటం అనేది నిజంగా వండరే. కానీ మొన్న రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ప్రోమో ఏదైతుందో దాంట్లో హారర్ సినిమా అంటే మాకు తెలుసు హారర్లో చాలా గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. గ్రాఫిక్ వర్క్ ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రాఫిక్ వర్క్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని చాలా ఆదరిస్తారు. మమ్మీ లాంటి సినిమాలు ఉన్నాయి మనం చూసాం, రకరకాల హారర్ సినిమాలు మనం ఇంగ్లీష్లో చూసాం. ఆ స్థాయిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో కదా పాన్ వరల్డ్ లెవెల్లో దానికి ఆ యొక్క డిమాండ్ అనేది ఉంటుంది. అదేవిధంగా వసూళ్లను కూడా రాబడుతుంది. ఇదే క్రమంలో సెట్స్ సంబంధించి మాత్రం ఇక్కడ చిరంజీవి గారు అన్న కూడా మాట్లాడారు. ఆయన ఇంకో విషయంలో మాట్లాడుతూ కుబేరా సినిమాలు కూడా మాట్లాడుతూ కూడా భావోద్వేగాలే మెయిన్ హీరో అని కూడా మాట్లాడారు. సో అది కూడా నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్లో ఉంది, చూద్దాం అది కూడా. ఇప్పుడైతే సెట్స్ విషయంలో సెట్లు ఏ విధంగా సినిమాలకి ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇక్కడ ఒక ఆర్టికల్ లాగా రాశారు. కియారాది అట్నే దృశ్యం సంబంధించింది. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి పర్యాటకులు గొప్ప గమనిస్తారు. కాజోల్ ఇటీవల తన మా సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ నటి కాజోల్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రామోజీ ఫిల్మ్ సిటీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా స్పష్టత ఇచ్చారు. నేను మా సినిమాని ప్రచారం చేసుకునే క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాను. నేను నటించిన అనేక సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ చేసుకున్నాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నోసార్లు అక్కడ ఆతిథ్యం పొందాను. సినిమా నిర్మాణాలకు చాలా అనువైన వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతో ఆనందంగా గడపడాన్ని నేను ఎన్నోసార్లు స్వయంగా చూశాను. పర్యాటకులు అదొక గొప్ప గమ్యస్థానం, కుటుంబం చిన్నారులతో కలిసి ఆస్వాదించడానికి అత్యంత సురక్షితమైన ప్రదేశం అని పేర్కొన్నారు. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్గా రూపొందిన మా సినిమా ఈ నెల 27న థియేటర్లో రానుంది. ఇది రామోజీ ఫిల్మ్ సిటీ సంబంధించినటువంటి అంశంలో కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఉంటాను. దాంట్లో తను మళ్ళీ చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా నేను ఇక్కడ షూటింగ్స్కి పాల్గొన్నానని, అక్కడ వచ్చేటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆనందంగా గడిపి వెళ్తుంటారనే విషయాన్ని ఇక్కడ తన యొక్క స్టేట్మెంట్ ద్వారా తెలియజేశారు. ఇంకా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏముందో చూద్దాం. ఇక్కడ 3 భాషల్లో ఒకేసారి దృశ్యం. ఇతనే
ఎవరైతే ఇప్పుడు దర్శకుడు మలయాళ దర్శకుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించినటువంటి ఇతందే కథ. దృశ్యం ఫ్రాంచైజీ ఉన్న ప్రేక్షాదరణ గురించి తెలిసింది. ఇప్పటికే మాతృక మలయాళ వెర్షన్ ఆధారంగా తెలుగు హిందీ రీమేక్ అయిన 2 భాగాలను సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే దృశ్యం 3 సిద్ధమవుతుందని ప్రకటించారు మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్. ఇతని యొక్క కథ అనేది ఇది అన్ని భాషలు హిట్ అయింది. ఇప్పుడు దృశ్యం 3 కూడా ఇతనే కథ ఇస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఇక 2 భారీ ప్రాజెక్టులు అల్లాని శ్రీధర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారండి. కొమరం భీం, రగులుతున్న భారతం, తథాగత బుద్ధ వంటి చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు అల్లాని శ్రీధర్ ఇప్పుడు మరో 2 భారీ ప్రాజెక్టుల ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నిజాం అణచివేత పాలన వ్యతిరేకంగా గిరిజన పోరాట యోధుడు కొమరం భీం జీవిత కథ ఆధారంగా శ్రీధర్ కొమరం భీం చిత్రాన్ని రూపొందించారు. 1940లో ఆదిలాబాద్లో జరిగిన గోండుల పోరాట నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే 2 నంది అవార్డులు పొందిన విశేషం. అలాగే అక్కినేని, దాసరి వంటి దిగ్గజాలను నటించినటువంటి రగులుతున్న భారతం సినిమాకు కూడా శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇక ఆయన రూపొందించిన తథాగత బుద్ధ చిత్రం తెలుగు హిందీ భాషల్లో రూపుదిద్దుకొని ప్రేక్షకులను అలరించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డ్స్ విధి విధానాల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించిన శ్రీధర్ ఇప్పుడు 2 భారీ ప్రాజెక్టులు చేపట్టారు. వాటి గురించి ఆయన వివరిస్తూ వర్చువల్ 1 అనేటువంటి ప్రముఖ సంస్థతో కలిసి ఓ భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తీసే సన్నాహాలో ఉన్నాం. అలాగే సి కళ్యాణ్ సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించే చిత్రం కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అదేవిధంగా ఫిల్మ్ ఇండియా డిజిటల్ కంటెంట్ పేరుతో ఓ కొత్త సంస్థ ప్రారంభించాను. కోరిన వారికి అవసరమైన డిజిటల్ కంటెంట్ను రూపొందించి అందిస్తాం. ప్రేక్షకులకు మంచి కథ, వినూత్న అంశాలతో చిత్రాలు ఉండటం. శ్రీధర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. టీవీ సీరియల్స్ ద్వారా సినీ రంగంలోకి వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు. పెద్దగా మనకి వినపడకపోయినప్పుడు కూడా కొమరం భీం అనేది ఫస్ట్ ఆయన ఒక సీరియల్గా చేశారు. దాని తర్వాత సినిమా కూడా చేశారు దాన్ని, అదే కథని. తెలంగాణ కళాకారుడైనటువంటి శ్రీధర్ గారు తెలంగాణ నుంచి ఒక మంచి దర్శకుడు అని చెప్పవచ్చు. ఆయన ఇప్పుడు కొత్తగా కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తూ ఉంటారు. డాక్యుమెంటరీస్, సినిమాలు కూడా చేస్తుంటారు. దూరదర్శన్కి ఎన్నో చేశారు ఆయన. సో ఈ క్రమంలోనే ఆయన సొంతగా కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి డిజిటల్ కంటెంట్ని ప్రొవైడర్గా ఉన్నారట. సో అదేవిధంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మనకు తెలుసు, భీమవరం టాకీస్ నుంచి చాలా సినిమాలు చేశారు ఆయన. అతను ప్రొడ్యూసర్ కూడా ఒక సినిమా చేస్తున్నారు. అదేవిధంగా ఒక సి కళ్యాణ్ సమర్పణలో కూడా ఒక పెద్ద సినిమా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇక చూద్దాం, చాలా కాలం నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి శ్రీధర్ గారికి మంచి సక్సెస్ రావాలని చెప్పేసి కోరుకుందాం. ఇకపోతే డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్. డ్రగ్స్ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీకాంత్ ను చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో సైకోట్రాఫిక్ డ్రగ్ను తీసుకున్నట్లుగా తేలింది. తింగిరై అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో డ్రగ్స్ కావాలని నటుడు శ్రీరామ్ కోరగా కెనడా దేశానికి చెందిన డ్రగ్ ట్రేడర్ జాన్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఇచ్చినట్లు ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి పోలీసుల వద్ద అంగీకరించాడు. దీంతో జాన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి 11 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం సుంగనూరు నుంగంబాక్కంలోని శ్రీరామ్ నివాసానికి వెళ్లి విచారించగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా అంగీకరించడంతో స్టేషన్కు తీసుకొచ్చి మరింత లోతుగా విచారణ జరిపారు. ఆ తర్వాత కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రక్తం శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. దీంతో పోలీసులు శ్రీరామ్ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కొనుగోలు కోసం శ్రీరామ్ 72,000 రూపాయల వరకు డ్రగ్ ఫెడర్కు చెల్లించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇదేం పోయే కావాలి ఆయన మీకు. మనకు తెలుసు శ్రీరామ్ దొంగ కొన్ని సినిమాల్లో చేశారు. మంచి తెలుగులో వచ్చేసి వెంకటేష్ సినిమాలో చేశారు. సో ఏం సినిమా అది, వెంకటేష్ త్రిషాకి సంబంధించిన సినిమాలో సెకండ్ హీరోగా ఆయన చేశారు. సో శ్రీరామ్ ఇప్పుడు పెద్దగా సినిమాలు లేవు, డైరెక్ట్ సినిమాలు లేవు. ఒకప్పుడు మంచి సినిమాలు చేసినటువంటి శ్రీరామ్ తమిళ్లో సినిమాలు చేశారు. అయితే ఆయన లైఫ్లో పెద్ద సినిమాలు చేస్తుండగా ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఆయనకి బాగా గాయాలు కావటం, దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు టోటల్గా హాస్పిటలైజ్డ్ కావటం లాంటి కారణాల వల్ల అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. నాకు ఒకసారి ఆయన మొత్తం ఆయన స్టోరీ అంతా ఒకసారి చెప్పారు. ఆయన పెద్ద సినిమా ఏదో శంకర్ సినిమా అనుకుంటా, శంకర్ సినిమాలో పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదో చెప్పాడు ఆయన. ఆ క్యారెక్టర్ నేను చేయాల్సి ఉండే, కానీ
ఏదైతే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల నాకు శరీరం చాలా కాలింది, ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. దానికోసం సంవత్సరానికి పైగా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. దాదాపు 2-3 ఇయర్స్ ఆ విధంగా నాకు వేస్ట్ అయిపోయి నా కెరీర్ నేను బ్యాక్ వెళ్ళిపోయానటువంటి ఆవేదన నాకు తెలియజేశారు ఆయన. సో కానీ ఇలా డ్రగ్స్కి అలవాటు పడటం అనేది ఈ మధ్య వెరీ కామన్గా మనం వింటా ఉన్నాం. ఏది ఏమైనా ఎందుకు ఈ విధంగా ఈ యొక్క నార్కోటిక్ ఏదైతే నిషేధిత డ్రగ్స్ తీసుకోవటం ఎందుకు, కొద్ది మోతాదులో మద్యపానం తీసుకుంటే అది లీగాలిటీ కాబట్టి ఏం కాదు, కానీ ఈ విధంగా డ్రగ్స్కి అలవాటు అయ్యి ఈ కేసులు పడటం వల్ల వాళ్ళకి అర్థం కావట్లేదు. బయట ఉన్నటువంటి మీ యొక్క అభిమానులు ఎవరైతున్నారో, సినిమా చూసేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా మీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ మధ్య మనం చూసాం టాలీవుడ్లో కూడా చాలా మంది పేరుకి ఇటువంటి ఇది వచ్చింది, ఆడవాళ్ళు కూడా చేసుకుంటాం. ఈ యొక్క ఏంటి ఈ యొక్క కల్చర్. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో శ్రీరామ్ అయితే అరెస్ట్ అయ్యారు. పక్కా ప్రూఫ్స్ తోటి అరెస్ట్ అయ్యాడు. అతనే ఒప్పుకున్నాడు. రక్తం తీసుకున్నప్పుడు కూడా రక్తంలో కూడా పాజిటివ్ అని తేలింది ఆయన మీద. కాకపోతే ఏంటంటే ఇతను కన్జ్యూమ్ చేసే అతను కాబట్టి పెద్దగా శిక్ష ఏమి ఉండదు. అదేవిధంగా బిజినెస్ చేస్తుంటే ఫెడ్లర్ అంటారు, ఏదైతే బిజినెస్ చేసేవాళ్ళని, బిజినెస్ చేసే అతను కాదు. బిజినెస్ చేసే అతన్ని పట్టుకున్నప్పుడు అతన్ని విచారించినప్పుడు నేను ఇట్లా నటుడు శ్రీరామ్కి నేను డ్రగ్స్ ఇచ్చానని చెప్పి ఆయన చెప్పడం, ఆ ట్రాన్సాక్షన్ 72,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్యలో జరగడం, 72,000 రూపాయలు పెట్టి ఈయన వివిధ దఫాలుగా 72,000 రూపాయల డ్రగ్స్ని ఆయన కొనటం జరిగింది. అది పక్కా ప్రూవ్ అయింది కాబట్టి అతనికి అరెస్ట్ చేశారు. కొంతకాలం శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ముందైతే బెయిల్ ఇంకా అయినట్టుగా లేదు, అరెస్ట్ అయ్యాడు అనేటువంటి వార్త మాత్రం వచ్చింది. ఇది ఇంకా చూద్దాం, ఇంకా ఏమైనా ఉండే అవకాశం ఉందేమో. వార్తలు వెలుగు దినపత్రికలో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఏమైనా ఉన్నాయనేది. వెలుగులో కూడా ప్రేక్షకులకు క్షమాపణలు, తగ్ లైఫ్ పరాజయంపై, ఇది ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ సూపర్ హీరో కాదు, హ్యూమన్ ఎమోషన్స్ కావాలి. కంటెంట్ బాగుండి హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేయగలిగితే ఆడియన్స్ థియేటర్ వద్దకు వస్తారనే కుబేరా సినిమా మరోసారి ప్రూవ్ అయిందని చిరంజీవి అన్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్లో శేఖర్ కమల్ రూపొందించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ఇందులో దేవా క్యారెక్టర్లో ధనుష్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ఈ సినిమాకి అతను బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి, రాకపోతే అసలు లేష్ అవార్డు అనే దానికి అర్థం లేదు. ఇక నాగార్జున చేసిన క్యారెక్టర్ నాలో స్ఫూర్తిని నింపింది. ఇలాంటి క్యారెక్టర్స్తో తను మరో 40 ఏళ్ళు రాణిస్తారు. ఇక శేఖర్ కమల్ సినిమాల విషయం వస్తే వాస్తవానికి దగ్గరగా ఉంటాయి, ఇందులో పాత్రలే గుర్తుంటాయి అని చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ, ఇది శేఖర్ కమల్ ఫిల్మ్, థ్రిల్లర్, హ్యూమన్ ఎమోషన్స్తో సినిమా చేయడం మామూలు విషయం కాదు, అది ఈ సినిమాలో కుదిరింది అన్నారు. ధనుష్ మాట్లాడుతూ, యాక్షన్ బ్లాస్టింగ్ సీన్స్ ఉన్న సినిమాలే థియేటర్స్లో ఆడుతున్నాయని ఓ అపనమ్మకం ఉంది, కానీ కుబేరాతో శేఖర్ కమల్ కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. హ్యూమన్ ఎమోషన్స్ కంటే పెద్దగా గ్రాండియర్గా ఏది ఉండదు. మా చిత్రంతో పాటుగా ఇటీవల వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ఇదే తరహాలో మెప్పించింది. కొత్త దర్శకులు, భారీ సెట్స్, సీజీ షాట్స్ ఉండే సూపర్ హీరో సినిమాలు కాకుండా సూపర్ హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమాలపై దృష్టి సారించాలి అని చెప్పారు. ఒక ఫిల్మ్ మేకర్గా ఈ చిత్రానికి గొప్ప బలాన్ని ఇచ్చిందని శేఖర్ కమల్ అన్నారు. హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్, రామ్మోహన్ రావు సహా పలువురు టీం ఇందులో పాల్గొన్నారు. కుబేరా గురించి మనం పదే మాట్లాడుకుంటున్నాం. నేను కూడా వీడియోస్ కూడా చేశాను. నిజంగా ఇప్పుడు దీంట్లో చిరంజీవి గారు చెప్పినట్టుగా, నాగార్జున గారు చెప్పినట్టుగా, అలానే సేమ్ అదే మన ధనుష్ కూడా అదే చెప్పాడు. సినిమా అనగానే గ్రాఫిక్స్, ఫైట్స్, భారీ గ్రాఫిక్స్ షాట్స్, సూపర్ హీరో రావు చూపించడం, 100 మందిని హీరో కొట్టేయడం, ఇది మాత్రమే కాదు, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నట్టు సినిమాలు, హ్యూమన్ ఎమోషన్సే మేము పెద్ద హీరోలు అనేది. సూపర్ హీరో కాదు, హ్యూమన్ ఎమోషన్స్ కావాలి. హ్యూమన్ ఎమోషన్స్ని ఎప్పుడైతే క్యాచ్ చేసామో అప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని ఓన్ చేసుకొని ఆ యొక్క 3 గంటల పైగా ఉన్నటువంటి కుబేరా సినిమాని ఫాలో అయ్యారంటే మామూలు విషయం కాదు. పెద్ద గ్రాఫిక్స్ లేవు, భారీగా ఫైట్స్ లేవు, అయినా కూడా హ్యూమన్ ఎమోషన్స్, ఒక బిచ్చగాడు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క నలిగి మధ్యతరగతి అంటే మన మంచి మనిషి అయినటువంటి ఒక మనిషి అన్యాయం జరిగినప్పుడు తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి ప్రెషర్లో ఉంటాడనేది చాలా అద్భుతంగా తీసినటువంటి కుబేరా సినిమా. ఇలాంటి కథలు రావాలనేది మెగాస్టార్ చిరంజీవి కోరుకున్నారు. అదేవిధంగా నాగార్జున కూడా అదేవిధంగా, ధనుష్ కూడా అదే విషయాన్ని మాట్లాడారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి కుబేరా సంబంధించినటువంటి అప్డేటు. ఇక
గుడ్ కాంప్లిమెంట్స్ 8 వసంతాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం నిన్న వచ్చేసినారంటే చెప్పలేని ద్వేషం ఉంటే జగతిపై. ఆగస్టు 30 దుబాయ్లో గామా అవార్డ్స్. ఈమె ఇక్కడ ఆల్రెడీ యాక్షన్ కామెడీ బేవాచ్ క్యాంక్ సిటాడలో హాలీవుడ్ ప్రాజెక్టుతో మెప్పించిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. ఇప్పటికీ షూటింగ్లో పాల్గొంది. ప్రియాంక గ్లోబల్ ఫాలోయింగ్ ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తను నటించిన హెడ్స్ ఆఫ్ స్టేట్స్ అనే యాక్షన్ కామెడీ మూవీ రిలీజ్కు రెడీ అయింది. ప్రియాంకతో పాటు జాన్ సీసా. మా తెలుగు సినిమా గురించి చెప్పండి అమ్మా. ఇక ఎలాగా ఇప్పటికే విడుదలైనటువంటి ట్రైలర్ ఇద్దరు హీరోలు కామెడీ టైమింగ్ బాగుంది. కామెడీ అంటే యాక్ట్ చేశారనే విషయాన్ని ప్రియాంక చోప్రా పెళ్ళి ఇంత పెద్దగా ఉన్న ఏజ్ అయినప్పుడు కూడా పిల్లలు కూడా ఉన్నప్పుడు కూడా ప్రియాంక చోప్రాకి అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక క్రేజ్ అయితే ఉంది. సో తను పెళ్లి చేసుకుంది కూడా ఒక హాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోవడం జరిగింది. హాలీవుడ్లో తనకు ఒక క్రేజ్ అయితే ఉంది. అయితే ముఖ్యంగా మహేష్ బాబు రాజమౌళి రాజమౌళికి ఆల్రెడీ ఆస్కార్ రేంజ్లో ఉన్నటువంటి RRR సినిమా తర్వాత గ్లోబల్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళికి మన ఇండియన్ అయి ఉండి గ్లోబల్లో ఇమేజ్ ఉన్నటువంటి ప్రియాంక చోప్రాని హీరోయిన్గా తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా అద్భుతమైన మైలేజీ వస్తుంది. అదేవిధంగా మహేష్ బాబు మొట్టమొదటిసారిగా అదర్ దాన్ తెలుగు మూవీ అని చెప్పవచ్చు. ఇంతవరకు తెలుగు తప్పితే వేరే లాంగ్వేజ్లో మహేష్ బాబు యాక్ట్ చేయలేదు. గతంలో కూడా హిందీలోకి వెళ్ళమంటే కూడా అతను అయిష్టత చూపించారు. నేను వెళ్ళను అన్నారు. అయినా కూడా ఇప్పుడు రాజమౌళి సినిమాతో ఆయన నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్టార్ కాబోతున్నారు. సో ఈ యొక్క కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా ప్రియాంక చోప్రా ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మార్కెట్ పరంగా కానివ్వండి, ఆల్రెడీ హాలీవుడ్లో ఉన్న పేరు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రియాంక చోప్రాకి ఈ యొక్క సినిమాకి అసెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా ఇది దాదాపుగా అన్ని మనం కవర్ చేసాం. సో ఇది ఈరోజు ప్రధానంగా మనం అన్ని పత్రికలు చూసాము. సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలానే వెలుగు, ఈ పత్రికలన్నింటిలో కూడా ప్రధానంగా వచ్చిన వార్తలన్నీ కూడా కవర్ చేసాము. ప్రతిరోజు ఈ విధంగానే మీకు సినిమా వార్తలు అందజేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు మాకు చెప్పాలనుకున్నటువంటి ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కోసం ఎప్పటికప్పుడు ప్రతిరోజు నేను మీకు వివిధ సినిమా సంబంధించిన కబుర్లతో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి CJ TV.